ఊరికే అలా అమ్మ దగ్గరికి వెళ్ళి బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ అని అన్నాను. దానికి ఆవిడ రియాక్షన్ నవ్వుతూ రెండూ ఉన్నాయి ఏది చేయను అని అడిగారు. ఏదో ఒకటి మీ ఇష్టం అని చెప్పాను. సరదాగా రెండు కలిపి చేద్దామా అన్నారు. బాగుంటుందా అమ్మా అంటే నువ్వే తిని చెప్పు అని అన్నారు. అలా మేము అనుకుని మీ ముందుకు తెచ్చిందే ఈ రెసిపీ. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ దీనికి కాంబినేషన్ గా రసం గానీ సాంబార్ గానీ ఉంటే ఇంకా బాగుంటది. అలాగే ఈ రోజు వచ్చేసి 33 days ఆఫ్ కన్సిస్టెంట్లీ పోస్టింగ్. కన్సిస్టెంట్ గా ఉంటానా లేదా అని చాలా డౌట్స్ వచ్చాయి. 33 days అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయాయి. ఇంకొక 33 రోజులు ఉన్నాయి. మైల్ స్టోన్ కొట్టినప్పుడల్లా ఏదో ఒక చెప్తాను కదా. ఈ మైల్ స్టోన్ కి ఏం చెప్తున్నానంటే ఈ పేజ్ లో హెల్దీ అండ్ టేస్టీ రెండు పోస్ట్ చేయాలన్నదే నా ఉద్దేశం. కానీ మెయిన్ గా హెల్దీ అండ్ అలాగే చాలా రెసిపీస్ కి ఎక్కువ ఆయిల్ డిమాండింగ్ ఉంటుంది కదా. నేనైతే ఎంతైతే అంత తగ్గించి దానికి ఏదైనా హెల్దీ ఆల్టర్నేటివ్ యాడ్ చేసి టేస్టీగా చేయాలి అని అనుకుంటూ ఉంటానన్నమాట. అందుకే మీకు కొన్ని రెసిపీస్ లో ఆయిల్ తక్కువ వేసినట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ మాక్సిమం అన్ని టేస్ట్ బాగానే ఉంటాయి. ఈ బెండకాయ ప్లస్ దొండకాయ ఫ్రై కూడా ఆయిల్ తక్కువ వేసిన టేస్ట్ చాలా బాగుంది. సీ బాయ్.